ఇరాన్ అమెరికా మధ్య రాజుకున్న యుద్ధం గల్ఫ్ దేశాల రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తోంది. ఒకప్పుడు శాంతిని కోరుకున్న దేశాలు ఇప్పుడు యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. పశ్చిమాసియాలో ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియాల వైఖరిలో స్పష్టమైన మార్పు వస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఈ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీంతో గల్ఫ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోతున్నాయి. కొన్ని దేశాలు యుద్ధం ముగింపు కోసం ఎదురు చూస్తుంటే మరికొన్ని దేశాలు తాడో పేడో అన్నట్టు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ప్రారంభంలో ఎలా ఉన్నా రోజులు గడిచే కొద్దీ ఇరాన్ అమెరికా యుద్ధం మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కేంద్రంగానే సాగుతోంది. ఇది కేవలం ఒక జలసంధి మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అని చెప్పాలి. యుఏఈలోని రస్ అల్ ఖైమా ఎమిరేట్లో అల్జీరా అనే మత్స్యకార గ్రామం నుంచి చూస్తే హర్ముజ్ జలసంధి పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. ఎందుకంటే సముద్రంలో ఎక్కడికక్కడ వందలాది నౌకలు నిలిచిపోయాయి. నౌకల్లో చిక్కుకుపోయిన నావికులు డ్రోన్లు, క్షిపణుల దాడుల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు అయితే కనిపించడం లేదు. సో పశ్చిమాసియాకు అదనంగా 10,000 మంది సైనికులను పంపే ఆలోచనలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో అమెరికా లక్ష్యాలు ఏంటన్నది అంతు చిక్కకుండా ఉంది. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ తన యురేనియం నిల్వలను సున్నాకి పరిమితం చేయడానికి అంగీకరించిన సమయంలోనే అమెరికా దాడులకు దిగింది. ఇన్ని దాడుల మధ్య కూడా ఇరాన్ వెనుకడుగు వేయటం లేదు. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా ద్వారా ఇరాన్ రోజుకు $139 మిలియన్ సంపాదిస్తోంది. గెరిల్లా తరహా వ్యూహాలతో ఇరాన్ ఈ యుద్ధంలో తనపై చేయి ప్రదర్శిస్తోంది. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాల వైఖరి అనూహ్యంగా మారింది. ముఖ్యంగా యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా సమర్థిస్తున్నాయి. ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా యుఏఈ తీవ్రంగా నష్టపోయింది. దీంతో యుద్ధం మధ్యలో వదిలేసి వెళ్లొద్దని, పని పూర్తి చేయాలని అమెరికాను యుఏఈ, సౌదీలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇరాన్ను పూర్తిగా కట్టడి చేయకుండా వదిలేస్తే గల్ఫ్ దేశాలకు భవిష్యత్తులో ముప్పు తప్పదని ఆ రెండు దేశాల భయం కావచ్చు. కేవలం కాల్పుల విరమణతో సమస్య పరిష్కారం కాదని, ఇరాన్ చేస్తున్నది ఆర్థిక ఉగ్రవాదమని యుఏఈ మంత్రులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక గల్ఫ్ దేశాలన్నీ ఒకే తాటిపై లేవు అన్నది ఈ పోర్లో మరో ఆసక్తికరమైన అంశం. ఖతార్, ఒమెన్ లాంటి దేశాలు ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటుంటే యుఏఈ, సౌదీ మాత్రం దాడులు కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ భిన్న స్వరాలు గల్ఫ్ ప్రాంత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక మరోవైపు దుబాయ్ లాంటి నగరాల్లో స్థిరపడిన దాదాపు 12,000 మంది ఇరానియన్లు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తమ జన్మభూమికి, తాము నివసిస్తున్న కర్మభూమికి మధ్య జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.